వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే ప్లానింగ్లో చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి విషయం మర్మస్థానాలు. మర్మస్థానాలు అనే కాన్సెప్టు విశ్వకర్మ ప్రకాష్, మయమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక ఈ గ్రంథాలన్నింటిలోనూ ప్రస్తావించడం జరిగింది. ఈ సాంప్రదాయ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి మర్మస్థానాలను గుర్తించడం, వాస్తు ప్లానింగ్లో వాటిని ఉపయోగించుకోవడం మొదలగు అంశాలను చూద్దాం. వాస్తు పురుష మండలి ఏర్పడడం అనేది మొట్టమొదటి కాన్సెప్ట్. అంటే మనం ఎంచుకున్న స్థలంలో ప్రహరీ పునాది చేసి ప్రహరీని ఏర్పరిచిన తర్వాత వాస్తు పురుష మండలి ఏర్పడుతుంది. ఈ వాస్తు పురుష మండలి ఎలా ఏర్పడుతుందంటే 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతలు. వీటిని సిరలు అని, అడ్డు గీతలని, నాడులు అని, నిలువు గీతల్ని నాడులు అంటారు. 10 అడ్డు గీతలు, 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలు మొత్తం కలిపితే 9 × 9 అంటే 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇలాంటి సెల్స్ 9/9 ప్రకారం 81 సెల్స్ ఏర్పడతాయి. ఒక సెల్ని పద అన్నారు, ఒక సెల్ని పద అన్నారు. 81ని సాంస్క్రిట్లో ఏకాశీతి. ఈ 81 గళ్ళని 45 దేవతా స్థానాలుగా గుర్తించారు. అంటే సపోజ్ దేవతా స్థానాలని వాస్తు పురుష మండలి ఏర్పడ్డ తర్వాత మనం ఎంచుకున్న సైటు 4 వీధులుగా ఏర్పడుతుందని చెప్పుకున్నాం ఇప్పటికే. అందులో పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి 4 విధులుగా ఏర్పడుతుంది. దీన్నే విధి విన్యాసం అంటారు. ఏకాశీతి పద విన్యాసంలో ఇది ఒక పార్టు, విధి విన్యాసం. ఈ విధి విన్యాసంలో బయట ఉన్న పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. బయట ఉన్నటువంటి పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. వాటికన్నిటికీ పేర్లు ఉన్నాయి. సపోజ్ ఈస్ట్లో తీసుకుంటే శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని. దక్షిణ వైపు తీసుకుంటే అగ్ని, పూష, వితత్, గృహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ, పిత్ర. పిత్ర, సుగ్రీవ్, దువ్వారిక్, పుష్పదంత్, వరుణ్, అసుర, శోష, పాపు, రోగు. ఉత్తరం వైపు తీసుకుంటే రోగు, నాగ్, ముఖ్య, బల్లాటు, సోము, సర్పు, దితి, అతిథి, శిఖి. ఇట్లా బయట వరుసలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. ఆ తర్వాత లోపలున్నటువంటి మిగిలిన దేవతా స్థానాలను ఇలా విభజించడం జరిగింది. అంటే మధ్యలో బ్రహ్మస్థానం, ఇది 3/3 అంటే 9 పదాలను కలిగి ఉంటుంది. తూర్పులో అయితే ఆర్యమ 1, 2, 6 స్థానాలను కలిగి ఉంటుంది. వివస్వాన్ 1, 2, 6 స్థానాలని. ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్ 6, 6, 6, 6 పదాలని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 9 స్థానాలు బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్. ఇవి 6 స్థానాలని, బ్రహ్మస్థానం 9 పదాలని కలిగి ఉంటుంది. తర్వాత ఆప్, అపవత్స్ ఈ రెండు స్థానాలని కలిగి ఉంటాయి. 4 సవిత, సవిత్ర.
నెక్స్ట్ ఇంద్ర ఇంద్రజై, తర్వాత రుద్ర రుద్రజై, రుద్ర రుద్రజై. ఇవి నాలుగు స్థానాలని కలిగి ఉంటాయి. అంటే టోటల్గా బ్రహ్మస్థానం 9, మిత్ర భూధర్ ఇవి 6 × 24, నెక్స్ట్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజై రుద్ర రుద్రజై ఇవి 4 × 16, చుట్టూ ఉన్నాయి 32. పైశాచ విధిలో 8, 12, 12, 9, 21, 4, 4, 8 మొత్తం కలిపితే 81 దేవతా స్థానాలు ఏర్పడ్డాయి. ఈ 81 దేవతా స్థానాలలో అన్నాం నిలువు వరుసలని నాడులు అని, అడ్డు వరుసలని సిరలు అన్నాం. ఇలా విభజించిన తర్వాత 2 కర్ణాలను మధ్య బిందువు నుండి, శిఖిలో మధ్య బిందువు నుండి పిత్రలో మధ్య బిందువు వరకు ఒక లైన్ గీసి, నెక్స్ట్ అగ్నిలో మధ్య బిందువు నుంచి రోగులో మధ్య బిందువు వరకు ఇంకో లైన్ని గీసి, అదేవిధంగా జయంతలో మధ్య బిందువు నుంచి ఇక్కడ వరకు మధ్య బిందువు వరకు, ఇక్కడ మధ్య బిందువు నుంచి 1, 2, 3వ పదంలో మధ్య బిందువు నుంచి ఇక్కడ 3వ పదంలో మధ్య బిందువు వరకు, ఇక్కడ మధ్య బిందువు నుండి ఈ మధ్య బిందువు నుండి ఈ 2 మధ్య బిందువులకు కలిపితే 6 రేఖలు ఏర్పడతాయి. 6 రేఖలు ఏర్పడతాయి. వీటినే వైన్స్ లేకపోతే వెన్స్ అన్నారు. ఈ 6 రేఖలు ఖండించుకునే ప్లేసుల్లో, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఖండించుకునే ప్లేసుల్లో ఏర్పడినవే మహామర్మస్థానాలు. ఈ 6 రేఖలు ఖండించుకునే ప్లేసుల్లో ఏర్పడినవే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9టిని మహామర్మస్థానాలు అని చెప్పడం జరిగింది. ఈ మహామర్మస్థానాలు ఈ 9 బిందువులను మహామర్మస్థానాలు అన్నారు. ఈ 9 స్థానాలనే నాజూక్ బిందు, సంవేదనశీల్ బిందు, నాజూక్ బిందు లేకపోతే సంవేదనశీల్ బిందు, నాజూక్ స్థాన్, లేకపోతే సంవేదనశీల్ బిందు. సంవేదనశీల్ బిందు అన్నారు. వీటినే వైటల్ పాయింట్స్ అని కూడా అంటున్నారు. ఇవే మర్మస్థానాలు. ప్రతి ఇంట్లో మర్మస్థానాలను, ఆ పొడవు వెడల్పులకు అనుకూలంగా 9 మర్మస్థానాలను గుర్తించాలి. ఈ మర్మస్థానాలు ఎందుకు గుర్తించాలంటే ఆ మర్మస్థానాల పైన గోడ కానీ, పిల్లర్ కానీ, టాయిలెట్ కానీ, గోడ, పిల్లర్, టాయిలెట్, బీమ్ ఇవి ఏవి కూడా రాకూడదు. మర్మస్థానాలపైన ఇవి ఏవి కూడా రాకూడదు. ఒకవేళ బీమ్స్, కాలమ్స్ లేదా టాయిలెట్స్ లేకపోతే గోడలు వచ్చినట్లయితే ఆ ఇల్లు అత్యంత నష్టాన్ని కలిగించే ఇల్లుగా మారుతుంది. దీని గురించినటువంటి వివరణ చాలా చెప్పడం జరిగింది వాస్తుశాస్త్రంలో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మర్మస్థానాలను చాలా జాగ్రత్తగా గమనించి వాటిపైన పిల్లరు, కాలము, బీము, గోడ, టాయిలెట్ రాకుండా చూడాలి. అంతేకాదు మర్మస్థానాల అడుగున శల్యం ఉన్నప్పటికీ చాలా భయంకరమైన ఫలితాలను ఆ ఇల్లు ఇస్తుంది. సో ఇంటి నిర్మాణం కన్నా ముందే శల్యదోషం లేకుండా చూసుకోవాలి. శల్యం ఉన్నట్టయితే, మర్మస్థానాల అడుగున శల్యం ఉంటే ప్రమాదాన్ని అనుభవించవలసి వస్తుంది అని పలు శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.
సో ఒక ఇంటిని నిర్మించేప్పుడు, ప్లాన్ చేసేప్పుడు పొడవు వెడల్పులకు అనుకూలంగా మర్మస్థానాలను గుర్తించి మాత్రమే ఇంటి ప్రణాళిక చేయాలి. ఉదాహరణకు మనుష్యాలయ చంద్రిక అనే గ్రంథంలో మర్మస్థానాల గురించి ఏం రాశారో చూద్దాం. मर्मस्थान वास्तु पुरुष को शरीर के नाजुक बिंदु है, संवेदनशील बिंदु हैं. इन स्थान पर दीवार या स्तंभ होने से वास्तु दोष उत्पन्न होता है तथा गृहस्वामी को उसी अंग में पीड़ा होती है. ये मर्मस्थान वास्तु पुरुष को ऊर्जा के केंद्र है. यही कि ऊर्जा पूरे मकान में फैलती हैं. यहाँ यदि नकारात्मक ऊर्जा देने वाले पदार्थ रखे हैं तो पूरे घर में नकारात्मक ऊर्जा फैलते हैं. नकारात्मक पदार्थ जुटना, चप्पल, जूते, चमड़ा इत्यादि हो सकता है. इन्हीं स्थानों में शल्य, भूमि के अंदर स्थित दोष, कोयल, राख, कपाल, हड्डी, घास, बाल इत्यादि का होना भी दोषकारक बताया गया है. इससे यहाँ बात तो स्पष्ट हो गई कि इन स्थानों पर नकारात्मक ऊर्जा देने वाले पदार्थ नहीं होना चाहिए तथा मर्मस्थान पर स्तंभ या दीवार भी नहीं होना चाहिए. अतः मकान बनवाने समय इस बात का विशेष ध्यान रखो कि यहाँ पर स्तंभ, दीवार न आए. ఇది మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి విషయం. ఇంకొక స్టేట్మెంట్ కూడా చూద్దాం మనం. విశ్వకర్మ ప్రకాష్ అనేటువంటి ఈ పుస్తకంలో మర్మస్థానాల గురించినటువంటి ఇంకొక వివరణ కూడా చెప్పిండు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వెన్స్ లైన్స్ ఈజ్ కాల్డ్ మర్మా. డు నాట్ కన్స్ట్రక్ట్ ఎనీ కాలమ్స్ ఆర్ పిల్లర్స్ ఆన్ మర్మా లొకేషన్. ఇఫ్ వుడ్ ఈజ్ ప్రజెంట్ అండర్ ద ఎర్త్ then there is loss of wealth. If bones, wood, iron, skull, hair, coal, ash, dry grass, if these are present on the marma, then it is highly inauspicious and faulty. విశ్వకర్మ ప్రకాష్లో మర్మస్థానాల గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఇంటి నిర్మాణం చేసుకునేప్పుడు మర్మస్థానాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.